అందరికీ అస్సలం వాలేకుం. నేను మీ అలీ షేక్. ఈ మధ్యన ఒక వీడియో చాలా వైరల్ అవుతుందన్నమాట. అదేనండి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి అంటే పెహల్గాంలో జరిగిన ఆ దుర్ఘటనను ఆలోచించుకొని ఆయన మీడియా ముఖాన మాట్లాడుతూ కొన్ని మాటలు అనేది నేను చెప్పడం జరిగింది. అంటే ఆయన చెప్పిన మాటలను అది వక్రీకరణ అంటారా లేకపోతే రాజకీయ లబ్ధి కోసం కొంతమందిని ఉసిగొల్పడం కోసం అంటారా తెలియదు కానీ ఆయన క్లియర్ కట్గా చెప్పాడనమాట. అంటే కొంతమందికి ఆ ఇంగ్లీష్‌లో చెప్పిన అర్థాలేమో, లేకపోతే ఒకడు చేసిన సర్క్యులేట్ అవుతున్న ఆ వీడియోలో ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వల్లనో ఏమో తెలీదు గానీ, ఆయన చెప్తున్న మాటలను కొంతమంది చాలా వరకు ఈ కమ్యూనిటీ గ్రూపుల్లో గానివ్వండి, లేదా మన సోషల్ మీడియా కానివ్వండి, విరివిగా పోస్ట్ చేయడం. అలానే కొంతమంది చాలా వరకు ముస్లిం మెదలకు సంబంధించిన వాళ్ళు దీనిపై మాట్లాడడం జరుగుతుందనమాట. అసలు ఆయన చెప్పిందేంటి అంటే, ఉగ్రవాదులు ఖచ్చితంగా వాళ్ళు ఇస్లాం స్వీకరించిన వాళ్ళే, వాళ్ళు ముస్లింలే అని చెప్పారనమాట. అట్ ద సేమ్ టైమ్ ఆయన చెప్పిన విధానం కూడా ఏమంటే, ముస్లింలందరూ టెర్రరిస్టులు అని చెప్పి వీళ్ళు తీసుకొస్తున్నారనమాట. ముస్లింలందరూ టెర్రరిస్టులు అని ఎక్కడన్నారని ఆయన? అదేం చెప్పారా మీకు? ఆ వీడియోలో అలా ఉందా? సరే అండి. ఓకే. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మీరు అనుకున్నటువంటి విధంగానే తప్పుగా చెప్పి ఉండుంటే, ఓకే. ఒక కేసు ఆయన పైన ఫైల్ చేయండి పర్లేదు. అంతేగాని ఈ అనవసరంగా ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లోకి వచ్చేసి జనసేన పార్టీలో ఉన్నటువంటి ముస్లింలను తిట్టేయడం కానివ్వండి, లేదా ముస్లింలు మీరు ఎందుకు ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారని చెప్పి చేయడం గాని, ఇవన్నీ సమంజసం కాదు. ఒకసారి మనం ఒక రకమైన ఈ రాజకీయాల మారుతున్న తరుణంలో హుందాగా ప్రవర్తించడానికి ఆలోచించండి కాస్త. అంతేగాని అనవసరమైన డిబేట్లు పెట్టుకొని, అనవసరంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటే ఏం లాభము? అంటే ఎన్నో అపోహలు అనేది పవన్ కళ్యాణ్ గారి పైన సృష్టిస్తే, ఈయన ఏదైతే బీజేపీతో అలయన్స్ ఉన్నాడు కాబట్టే ఇన్ని చేస్తున్నారు కానీ, ఇంకోటైతే కాదు. ఈ విధంగా సృష్టిస్తే జనసేన పార్టీలో ఉన్నటువంటి ముస్లిం సోదరులను దూరం చేయాలి. అంటే ఆయనపై అభిమానంగా ఆయన ఆశయాలు కానివ్వండి, ఆయన సిద్ధాంతాలు కానీ కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులను నాలాంటి వాళ్ళను దూరం చేసి రాజకీయంగా దెబ్బ కొట్టాలి అనే ప్రయత్నమో ఏమో తెలియదు కానీ పైన అల్లా తాలా చూస్తున్నాడని. అంటే నేను ఏం చెప్తా ప్రస్తుతానికి, మీరు ఖచ్చితమైన వాళ్ళు అయితే అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట, నన్ను క్షమించాలి పెద్దలు ఏమన్నా ఈ మాట తప్పనుకుంటే. గడ్డాలు పెట్టేసుకుని, టోపీలు పెట్టేసుకొని మేము ఏదో పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తాం, లేదంటే ఇంకోటి చేస్తామంటే అది మన మతానికి అది సిగ్గుచేటు అది. అసలు వాస్తవం అనేది ఆలోచించాలి మనం. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారిని ఓకే మీరు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారే అని చెప్పి మీరు అనుకుంటే కొన్ని సంస్థలు అనుకోండి, కొంతమంది సేవా సంఘాల తరపు నుంచి ముస్లిమ్స్ ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళైనా కానీ కొంతమంది వాట్సాప్లలో ఈ సర్క్యులేట్ చేస్తున్నారు అనమాట. మీరు ఈ విధంగా చేయడం కంటే మీ దగ్గర ఉన్నటువంటి నియర్ బై పొలిటీషియన్ కంప్లైంట్ చేయొచ్చు కదా. కంప్లైంట్ చేసి అక్కడికి చెప్పండి, మీరు మీ బాధ మీరు తెలియజేయండి. ఈ విధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చేశారని తెలియజేస్తే పరిశీలిస్తారు కదా. పోలీస్ వ్యవస్థ ఉంది కదా మనకు. రాజ్యాంగం కట్టుబడి మనం నడుచుకుంటున్నాం కదా రాష్ట్రంలో. మరి ఎందుకు? అందుకని నేను మరీ మరీ తెలియజేసుకునేది అంటే వీడియో ముఖాన కాస్త ఆలోచించండి. రాజకీయ పరిజ్ఞానంతో కాస్త మన జన సైనికులు కానివ్వండి, అందరూ చెప్తున్నా మన ముస్లిం సోదరులు ఎవరైతే జనసేన పార్టీలో ఉన్నారో కాస్త రాజకీయ పరిజ్ఞానాన్ని ఇంకా కొంచెం పెంపొందించుకోండి. ఎవడో ఒకడు పెట్టిన పోస్టులకు లేకపోతే వాట్సాప్లో సర్క్యులేట్ అయ్యే వీడియోలకు మీరు తలగ్గి అదేదో జరిగిపోయిందా అనుకుని అంటే పాపం తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళని నేను తప్పట్ను. కానీ అన్ని తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది అన్నా ఇలా అన్నారన్నా అలా అన్నారంటనే అని చెప్పేసి నాకు పర్సనల్గా మెసేజ్ చేయడం, లేకపోతే సోషల్ మీడియాలో బాపోవడం, బాధపడడం, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో కాస్త ఇబ్బటిగా ఉంది, బాధగా ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితంగా మన జనసేన పార్టీ నుంచి కూడా దీన్ని ఖండం చేయాలి. సోషల్ మీడియా పరంగా మేము కూడా చేస్తున్నాం. పార్టీ పరంగా కూడా దీన్ని నేను మార్కాపురంలో కూడా చేయడం జరిగిందనమాట మన సాదిక్ గారు. అలాగనే జనసేన పార్టీ శ్రేణులు కూడా దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. మరొకసారి మీకు తెలియడం అంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారని తెలిస్తే మీడియా మీకు ఫోర్త్ ఎస్టేట్ అండి. మీకు పోలీస్ వ్యవస్థ ఉంది కదా, మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి పర్లేదు. కంప్లైంట్ చేసి మీకు నిజానిజాలు ఏంటని తెలుస్తాయి కదా. అలా అలా చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ మీకు కావాల్సిన వాస్తవాలు కాదు కదా. మీకు కావాల్సింది ఏంటంటే నిందాప రాజకీయాలు అంటారు కదా, రాజకీయాలు అంటారు కదా, అది చేయాలి మీరు అంతే. ఏంటండి అసలు రాష్ట్రం మనం ఎటు ఆయన అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వం తరపున, అవన్నీ మనం ఆలోచించాలి కదా. అవన్నీ పక్కన పెట్టేసి మనము ఏదో నామకే వాస్తేలాగా మనం ఏదో చెప్పాలి, ఆయన బీజేపీతో ఉన్నాడు, మోడీతో ఉన్నాడు అని చెప్పేసి మనం ఇట్లా చేయడం తప్పు కదా. అంటే మన పైన మనమే తక్కువ చేయడం అవుతుంది తప్ప ఇది ఇంకోటైతే కాదు. దీన్ని ఆశ్రయం చేసుకుని వైసీపీ సోదరులు కూడా చాలా మంది ఈ వీడియోలు షేర్ చేస్తారనమాట. వాళ్ళని నవ్వాలో లేకపోతే ఎట్లా చేయాలో అర్థం కాదు కానీ వాళ్ళు ప్రతిదీ ఇదవుతారనమాట.
ఆ వైసీపీలో ఉండే ముస్లిం సోదరులతో వాదించలేము. నేను ఎక్కువగా కూడా చెప్తూ వస్తున్నా వాళ్ళతో కూడా. వాళ్ళు కూడా నాతో ఎక్కువ వాదిస్తుంటారు. కానీ వాళ్ళు చెప్పేది కూడా అంతే. మీరు నిజంగా ఓకే. మీరు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారని మీరు అనుకుంటే, భావిస్తే దాంట్లో తప్పుందని అనుకుంటే, మీరు నియర్ పొలిటీషియన్‌లో మీ పార్టీ తరపున ఇవ్వండి పర్లేదు. దానికి ఏస్తారు గదా! కమిటీ చూస్తారు గదా! దాన్ని ఏంటి తప్పు, ఒప్పులు అని చెప్పి చూస్తారు గదా! అవన్నీ పక్కన పెట్టేసి ఇటువంటి రాజకీయాలు మానుకోవాలని చెప్పి మీకు హితబోధ పలుకుతూ ఎవరైతే ముస్లిం సమాజంలో ఇలాంటి కలుపు మొక్కలు ఉన్నారో వీళ్ళని ఏరిపారని చెప్పి నా తోటి సోదరులందరినీ కోరుతున్నాను, ముస్లిం సోదరులందరినీ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.